కేసీఆర్ పాత మిత్రులు కేసీఆర్కి భారీ జలక్కివ్వబోతున్నారా? కేసీఆర్ పాత మిత్రులుగా చెప్పుకునేటువంటి ఎంఐఎం నేతలు ఇప్పుడు కారు పార్టీని దిగి హస్తం గుర్తుతో జోడీ కట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఏంటి మేడం, మజ్లిస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకి కేసీఆర్కి భారీ జలక్కివ్వబోతుందా? ఎంఐఎం నేతలు ఇప్పుడు కేసీఆర్ స్నేహాన్ని వదులుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచం చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే నిన్న మనం చూసాం, మేడిగడ్డని పరిశీలించడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆ బృందం మొత్తం. వాళ్ళతో పాటుగా ఎంఐఎం నేతలు కూడా వెళ్ళారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్తో చాలా దగ్గరగా ఉండేది, పాత మిత్రులుగా ఉండేవాళ్ళు. ఆ మిత్రత్వం ఇప్పుడు దూరం అవుతుందా? దూరం అవుతుంది కదండి. అధికారం ఉంది కదా కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఎంఐఎం రెండు కలిసే ఉండేది. ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కి సపోర్టింగ్ ఎంఐఎం కంపల్సరీ ఉండేది. అది ఏమైందంటే ఇక్కడ గెలిచేటప్పటికి కొంచెం రాజకీయాల వాళ్ళ అవసరాల కోసం కలవటం జరిగింది తెలంగాణలో. సో వాళ్ళ అధికారం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎంఐఎం అధికారంలో ఉన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ పాత మిత్రత్వం ఉంది వాళ్ళకి. ఎప్పుడూ వాళ్ళ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్తో ఉన్నాళ్లే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మజ్లిస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్కి, అంటే అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ మొన్న అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఎంఐఎం నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఆకట్టుకునే దిశగానే అడుగులు వేస్తూ ఉంది. ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? మీరు గమనించండి. ఒకటి, ఈ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అసలు వ్యతిరేకం కూడా వాళ్ళ సిద్ధాంతానికి వీళ్ళ సిద్ధాంతానికి ఫుల్ అగేనిస్ట్ ఉండేది. ఎంఐఎంకిను టీఆర్ఎస్ సిద్ధాంతాలు రెండు వేరువేరు సిద్ధాంతాలు. వీళ్ళు ఏమంటే జాయింట్ స్టేట్ ఒకటే క్యాపిటల్, ఒకటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనేది ఎంఐఎం సిద్ధాంతం ఉండింది. వీళ్ళు ఏంటంటే మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉండింది. సో వీళ్ళ సిద్ధాంతాలే వేరు. సో వాళ్ళు ఎప్పుడు కలిసి లేరు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పటి నుంచే కలిసి స్టార్ట్ చేశారు. సో ఓన్లీ వీళ్ళు అధికారం ఉన్నది కాబట్టి వీళ్ళు కలిసారే కానీ అది ఎన్ని రోజులు నిలబడుతుందండి? అదేంటే తేనె ఉన్నంత వరకు ఈగలు వస్తాయి అక్కడ వరకు అని అంటారు కదా. అదేలాగా ఆడ అధికారం ఉన్నంత వరకు వాళ్ళ చుట్టూ ఉన్నారు. అధికారం పోయింది, వీళ్ళ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు ఎప్పుడూ కలవలేదు. సో విడిపోయారు. సో దానిలో ఏమీ లేదు. డెఫినెట్గా వాళ్ళు వెళ్ళిపోతారండి, కాంగ్రెస్తోనే ఉంటారు. ఎంఐ ఇప్పుడు నేను అనుకుంటాను మేబీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎంతమంది ఉంటారో బీఆర్ఎస్లో అనేది చూసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్లో అందరూ వాళ్ళు నేర్పిన విద్యే కదండి. టీడీపీ నుంచి అందరినీ లాక్కున్నాడు. అదే ఇది ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్కి అట్లాగే షిఫ్ట్ అయిపోతారు. చూడండి మొత్తం అది కూడా సేమ్ టు సేమ్ తెలుగుదేశంకి ఎలా అయితే చేశాడో అది ఆయన అనుభవించాల్సింది కూడా ఉంటుంది, కేసీఆర్ కూడా. ఎందుకంటే మనం చేసింది ఇంకొకరు చేస్తారు కదా, అది డెఫినెట్గా ఆయన అదే అనుభవిస్తాడు. ఎందుకంటే గతంలో నేర్పించాడు. తెలంగాణలో ఆ సంస్కృతి లేకుండా ఉండేది కొంచెం వరకు. సో అది కేసీఆర్ గారు నేర్పించారు. అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఆయనకే ఇప్పుడు బెడ్స్ కొడుతుంది. రేపు పొద్దున అది కూడా అవ్వనివ్వండి, పార్లమెంటరీ ఎలక్షన్లు కూడా అవ్వనివ్వండి. ఇప్పటికే చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు వెళ్ళటానికి. కొన్ని చోట్ల జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. కేడర్ కింద స్థాయి కేడరే జాయినింగ్స్ వెళ్ళిపోయారు. అంటే నేతలైతే ఎవరు ఊహించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి మజ్లిద్ కూడా మేడిగడ్డ పరిశీలనకు వెళ్ళడానికి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అది వాళ్ళ సిద్ధాంతాలు వేరు, కానీ ఓన్లీ అధికారం ఉందని కలిసిన వాళ్ళే అనిపించింది. సో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న ఫీలింగ్ వాళ్ళకి ఎంఐఎంకి ఎప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్.
కాంగ్రెస్ ఎప్పుడు ఎంఐఎంకి సపోర్టింగ్ ఉంటుంది. సో అందుకని ప్రాబ్లం వాళ్ళు ఎప్పుడూనా వెళ్ళిపోయే వాళ్ళేనండి. కేసీఆర్ గ్రహించడం లేట్ అయింది అంతే. ఇప్పుడు మేధావి ఎక్కువ అనుకున్నప్పుడు ఎక్కడో చోట తప్పుడు అడుగు పడుతుంది కదా, అదేలాగా జరుగుతుంది. గతంలో చాలా సందర్భాల్లో ఎంఐఎం నేతలు డైరెక్ట్ గానే అంటే కేసీఆర్ గారి పరిపాలనను వాళ్ళు అంటే చాలా గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ గనక వీళ్ళ చేయిని వదిలేసి వాళ్ళు హస్తం గుర్తు జోడికి కడితే విమర్శించే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా విమర్శిస్తారు కదా. అంటే ఏంటి ప్రజలు ఎలా తీసుకుంటారు? అప్పుడేమో పొగిడారు, ఇప్పుడు విమర్శిస్తూ ఉంటే ఎలా తీసుకుంటారు? అంటే మేడిగడ్డ అంశాన్ని ప్రధానంగా తీసుకొని విమర్శించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరికీ దొరికింది అదే కదండి మేడిగడ్డ. ఇప్పుడు ఆయన అంటున్నాడు కూడా 1-2 అతుకులు వేసుకోవాలి కానీ అంటే సరే వాటి కంపారిజన్ సాగర్ని అలాంటి వాటిని పోలుస్తున్నావు, అసలు అది ఆయనకు అర్థం అవ్వట్లేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ మొత్తం మీద కూడా ఎన్నో పిల్లర్లు ఉన్నాయి, కుంగిపోయింది కేవలం ఒక పిల్లర్ మాత్రమే. దాన్ని ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంటూ కూడా. సరే నువ్వు వెళ్ళి చూడొచ్చుగా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు ప్రజా సమస్యల కోసం వచ్చిన పార్టీ, నువ్వు ప్రజలకు నేనేం చేశాను, నేను కట్టింది ఎంతవరకు ఉంది, ఎట్లా ఉంది అని చెప్పి నువ్వు వెళ్ళి చూసి వచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడు. ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీలో కూర్చోకుండా నువ్వు ప్రజా సమస్యల మీద నువ్వు గొంతెత్తకుండా నిన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు కదా ప్రజలు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నావేంటి? అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా, వెళ్ళారా లేదా? ఆయనతో పోల్చుకుంటే జగన్ ఏజ్ రీత్యా కానీ ఆయన ఈగో ఫీల్ అవ్వలేదు. నీకేంటి ఈగో? మీకు అసలు ఈగో ఉండకూడదు కదా. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడేవాడు, నువ్వు అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి. ఓకే, అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు అంటారా? అసెంబ్లీకి నువ్వు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో నేను అడుగు పెట్టదలుచుకోలేదు అంటూ ఆయన శపథం పూనారు అనుకుంటారా? ఆయన దృష్టిలో ఆయన అదే అనుకుంటున్నాడు. అసలు అది ప్రజలంతా ఆలోచిస్తారని మనం ఓట్లేసి ఒక అపోజిషన్ లీడర్ వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని నీ మీద ఇన్ని నిందలు వస్తున్నాయి, నీ దగ్గర నువ్వు చేసింది కరెక్ట్ ఏంటో ఇదేంటో ప్రజలకు తెలియాలంటే తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రతిపక్ష నేతగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. కానీ ఆ సీటు ఖాళీగా ఉంటుంది కదా, ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు అది కూడా తేల్చుకోవాలి కదా. కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, ఎవరు వాళ్ళిద్దరిలో కాంపిటీషన్? అదేదో ఈయనే కూర్చుంటే పోద్ది కదా, వాళ్ళకి ఆ గొడవ ఉండదు కదా. ఇంటి గొడవైనా తగ్గించి నడిపోతావు. ఫస్ట్ ఆయన అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద నువ్వేమైతే మంచి చేశానని నువ్వు చెప్తున్నావో అది నువ్వు చెప్పు. కానీ అక్కడ అవి ఫేస్ చేయలేకపోతున్నాడండి. కాళేశ్వరం కట్టినటివే కానీ ఆయన చేసిన ఈ మొత్తం ల్యాండ్ పుల్లింగ్లు కానివ్వండి, ఇవన్నీ ఫేస్ చేయలేక ప్రజల ధనమంతా దుర్వినియోగం చేశాడు. ఎట్లాగంటే లేని స్కాములు పెట్టి రైతు బంధు అన్నాడు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. వీటన్నిటికీ రేపు లెక్కలు చెప్పాలి, ఏ దానికి ఎంతెంత వాడావు, ఎన్ని కోట్లు లక్షల కోట్లు నువ్వు ప్రజాధనాన్ని ఎలా యూజ్ చేసావు, ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని ఇంట్లో ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయిందన్నాడు, ఒక 3 నెలలు రెస్ట్ అన్నాడు. సరే వచ్చి బాగా అయిన తర్వాత అయినా నువ్వు వస్తున్నావా అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినాక అప్పుడు మళ్ళా రావట్లేదు. నిన్న నల్గొండలో మీటింగ్ పెట్టడానికైతే నీకు నీ బలం ఏంటో చూపెట్టుకోవటానికి ప్రజలకు చూపెడుతున్నావా, అపోజిషన్కి చూపెట్టాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావు? నిన్న పెట్టిన సభ అది నీకు జగన్ నీ ఇంటికి భోజనానికి పిలుచుకున్న రోజు తెలియలేదా? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజు నీకు తెలియలేదా? నువ్వు నగిరి వరకు వెళ్ళావు, అప్పుడు తెలియలేదా? రోజా ఇంటికి వెళ్ళావు, ఇన్నిసార్లు నువ్వు ఆంధ్ర పర్యటనలు కూడా చేసావు కదా, అప్పుడు తెలియలేదా? ఈరోజు నీకు వచ్చిందా? నీ ఇంటికి ఎన్నిసార్లు జగన్ వచ్చాడు? మరి లోక్సభ ఎన్నికల్లో నిజంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందంటారా? అయితే ఈ నేపథ్యంలో ఎవరితో? ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో డెఫినెట్గా పెట్టుకుంటుందండి. వాళ్ళు డెఫినెట్గా ఇక నేను అనుకుంటున్నాను మేబీ వాళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.